కానివ్వండి. పోనీ పోనీ. ఆయన నెట్టుకోండిరా. నేను కాళిదాసుని. అప్పలనాయుడు దోషి అని నిరూపించే మొదటి సాక్ష్యాన్ని సంపాదించాను. మీరు వెంటనే బయలుదేరి అప్పలనాయుడు కొట్టుకురండి. నువ్వు అక్కడే ఉన్న, వెంటనే వస్తున్నా. రండి సార్, రండి. చూడండి సార్, పేరుకు ప్రభుత్వ అనుమతితో అప్పలనాయుడు కొట్టు నడుపుతున్నా ఇందులో ఉన్న జంతు చర్మాలు, ఏనుగు దంతాలు దొంగతనంగా సేకరించింది. రామరామ పేటు మారుస్తున్నాడు సార్. దొంగతనంగా తను సంపాదించిన వాటిని నెట్టి నా కొట్లో పడేసి నేరం నా మీదకి నెట్టాలని చూస్తున్నాడు సార్. అప్పలనాయుడు ఆయన నేరస్తున్నా కాదో తర్వాత తెలుసుకున్నాం. ఎస్పీ గారు నీకు ఇచ్చిన టైం చట్టబద్ధం కాదు గనక దాన్ని రద్దు చేసి నేను అరెస్ట్ చేస్తున్నా. ఇదెక్కడ న్యాయం సార్? ఏ నింద నా మీద వేసి నన్ను అడవి దొంగం చేశారు, ఏ హత్య నా మీద వేసి నన్ను హంతకుడు చేశారు. ఆ నింద నిజం కాదని, ఆ నేరం నేను చేయలేదని, నేను దోషి కాదు అని నిరూపించుకోవడానికి ప్రతి క్షణం ప్రాణాలకు తెగించి పోరాడుతూ మీ కళ ముందే ఈ సాక్ష్యాన్ని చూపిస్తూ ఇతనే దోషి నిరూపిస్తుంటే కాదని మళ్ళీ నన్ను అరెస్ట్ చేస్తానంటారేమిటి సార్? నువ్వెవరో సాక్ష్యాలు సేకరించడానికి, నువ్వెవరో నేరాలను రుజువు చేయడానికి దానికి చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. సరెండర్ సార్. లొంగిపోతాను సార్, లొంగిపోతాను. మీరు రాసుకున్న చట్టాన్ని మీరే తలకిందులు చేస్తున్నప్పుడు, మీరు నిలబెట్టవలసిన నీతిని నిజాయితీని మీరే గోతులో పాతి పెడుతున్నప్పుడు దొంగకి ఏం చేయమంటారు సార్? అరెస్ట్ చేయండి. ఐజీ గారు, మూర్ఖంగానే మీ వెంటొచ్చి నా తండ్రిలాగా నా చరిత్రని జైలు గోళ్లకు అంకితం చేయలేను. మర్యాదగా మీ తుపాకులు మీరు కింద పడేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.